బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ ఇళ్ల నిర్మాణాలు రంగంలోకి దిగిన రెవెన్యూ శాఖ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని విజయ కాలనీ సమీపంలో గల సాయిబాబా ఆలయ ప్రాంతంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి తాత్కాలికంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు. చర్ల తహసీల్దార్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది అక్రమంగా నిర్మించిన ఇళ్లను పూర్తిగా నేలమట్టం చేశారు. ప్రభుత్వ భూములను ఎవరైనా అక్రమంగా ఆక్రమించితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శ్రీనివాస్ హెచ్చరించారు. ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తున్నారు. తహసీల్దార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ శాఖ అధికారులు ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వ భూముల్లో అక్రమ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేది నిరుపేదలు కాదని, ముమ్మాటికి అన్ని విధాలుగా ఆర్థికంగా ఉన్నవారే ప్రభుత్వ భూములను కబ్జాలు చేయడానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను కబ్జాలు చేయడానికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన తెలిపారు. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగొంతుక న్యూస్.